ఇక ఖమ్మంలో నామినేషన్ వేశారు బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. మాజీ మంత్రి పువ్వాడ, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే కలిసి నామినేషన్ వేశారు. ఇక ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. మరోసారి ప్రజలు తనను ఆస్వాదించాలని కోరారు నామా నాగేశ్వరరావు. ఏ అయితే ఇష్యూస్ ఉంటే అన్ని కూడా పార్లమెంట్ లో లేవనెత్తాం. ఈ రోజున మళ్ళొక్కసారి ఖమ్మం జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా, ఆ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ని కూడా కోరుకుంటున్నా, మళ్ళొక్కసారి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. గత 25 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలలో ఉన్నాను. మీ వాడిగా నన్ను ఆశీర్వదించారు. 25 సంవత్సరాల నుంచి మచ్చలేని ఎవరు కూడా ఏలెత్తి చూపినటువంటి విధంగా ఖమ్మం జిల్లా ప్రజలకి సేవ చేశా. నా ఇంటికి వచ్చినా, నా ఆఫీస్కి వచ్చినా కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా అందరిని కూడా కలుపుకొని పోయినా. ఆ విధంగానే పార్లమెంట్ లో కూడా అన్ని విషయాలు కూడా లేవనెత్తిన. ఇవాళ తెలంగాణ నుంచి పార్లమెంట్ లో తెలంగాణ తరపున ప్రశ్నించే గొంతు అవసరం. అది సాధ్యపడేది బీఆర్ఎస్ ఎంపీలకు మాత్రమే. అందుకనే బీఆర్ఎస్ ఎంపీగా నేను, నాతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీలను అందరినీ కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది.